బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ వాసులు ఇష్టమైన చిరుతిండి సమోసా వెనుక దాగి ఉన్న భయంకరమైన నిజం వెలుగులోకి వచ్చింది. పైన కరకలలాడుతూ లోపల రుచిగా అనిపించే సమోసా వాస్తవానికి కుళ్లిపోయిన పదార్థాలతో తయారవుతున్నాయని షాక్ నిజాలు కుల్సూర్ పోలీసులు బయటపెట్టారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ అపరిశుభ్ర వాతావరణంలో కల్తీ పదార్థాలతో సమోసాలు తయారు చేస్తున్న వారిని పోలీసులు పట్టుకున్నారు. జియాగూడ బైపాస్ రోడ్డులోని మూసీ తీరంలో ఒక షెడ్డులో ఆకస్మిక దాడి చేశారు. గోల్కొండకు చెందిన అబ్దుల్ షాహిద్ అనే వ్యక్తి ఈ కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. గత కొంతకాలంగా ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా ఫుడ్ సేఫ్టీ నిబంధనలు తుంగలో తొక్కి ఇక్కడ సమోసాలు తయారు సాగుతోంది. కేవలం లాభార్జనే ధ్యేయంగా పెట్టుకున్న నిర్వాహకుడు 5-6 కార్మికులతో కలిసి ఈ అక్రమ కేంద్రాన్ని నడుపుతున్నాడు. పోలీసుల తనిఖీల్లో వెలుగు చూసిన దృశ్యాలు అధికారులనే విస్మయానికి గురిచేశాయి. ఈ కేంద్రంలో వినియోగిస్తున్న పదార్థాలన్నీ అత్యంత నాసిరకమైనవిగా ఉన్నాయి. సమోసాలు నింపే మిశ్రమం కోసం కుళ్లిపోయిన కోడిగుడ్లను వినియోగిస్తున్నారు. కాలం చెల్లిన పదే మరిగించిన కల్తీ వంట నూనెలు ఇక్కడ వాడుతున్నారు. సమోసా తయారీలో ఉపయోగించే ఆలుగడ్డలు, ఇతర కూరగాయలు కూడా కుళ్లిపోయినవేనని పోలీసులు ధృవీకరించారు. నిల్వ ఉండిపోయిన పురుగు పట్టిన మైదా పిండిని వినియోగిస్తూ ప్రజల ఆరోగ్యానికి ముప్పు తెస్తున్నారు. ఈ కేంద్రంలో తయారైన కల్తీ సమోసాలు కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కావడం లేదు. జియాగూడ పరిసర ప్రాంతాల్లో అనేక హోటళ్లు, బేకరీలు, వీధి వ్యాపారులకు ఇక్కడ నుంచి పెద్ద మొత్తంలో సరుకు సరఫరా అవుతోంది. వినియోగదారులు ఆ రుచికి ఆకర్షితులవుతున్నప్పటికీ లోపల జరుగుతున్న ఈ అక్రమ తంతు ఎవరికీ తెలియదు. సాధారణంగా ఏదైనా ఆహార పదార్థాల తయారీ కేంద్రం నడపాలంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి లైసెన్స్ పొందాలి. కానీ అబ్దుల్ రషీద్ నడుపుతున్న ఈ షెడ్డుకు ఎటువంటి అనుమతులు లేవు. పూర్తి అపరిశుభ్రమైన వాతావరణంలో నేలపైనే పిండిని కలుపుతూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా వ్యాపారం చేస్తున్నారు. లీసులు పెద్ద మొత్తంలో మైదా, కల్తీ నూనెలు, కుళ్లిన గుడ్లు స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకులు అబ్దుల్ రషీద్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇదంతా ఇంకా ఎవరి ప్రమేయం ఉంది, ఎక్కడెక్కడికి సరఫరా చేస్తున్నారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సునీల్, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ అక్రమంగా కల్తీ సమోసాలు తయారు చేస్తున్నటువంటి కేంద్రంపై ఇటు టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు లోకల్ గా ఉన్నటువంటి కుల్సుంపుర పోలీసులు ఏకకాలంలో దాడి చేశారు. ఈ దాడిలో కళ్ళు బయర్లు కమ్మిన విధంగా ఆ కల్తీ సమోసాలు తయారు చేస్తున్నటువంటి మెటీరియల్స్ మొత్తం కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇందులో కుళ్ళిపోయినటువంటి కోడిగుడ్లతో పాటు కల్తీ, అదేవిధంగా కుళ్ళిపోయినటువంటి ఆ పిండి, మైదా పిండి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మెటీరియల్స్ అన్ని కూడా చూసేసరికి ఒక్కసారిగా ప్రజలందరూ కూడా షాక్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇక గత కొంతకాలంగా అబ్దుల్ రషీద్, గోల్కొండకు చెందినటువంటి అబ్దుల్ రషీద్ అనే వ్యక్తి గత కొంతకాలంగా ఫుడ్ సేఫ్టీ అథారిటీ లైసెన్స్ లేకుండా, అదేవిధంగా ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకుండా, ట్రేడ్ లైసెన్స్ లేకుండా విచ్చలవిడిగా గుట్టు చప్పుతో కాకుండా ఈ సమోసాలు తయారు చేస్తూ ఆ ప్రజల ప్రాణాలు మొత్తం కూడా పూర్తిగా బలి తీసుకుంటున్న మొత్తం నగరంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బేకరీలు అన్నిటి కూడా ఈ కేంద్రం నుంచే సమోసాలన్నీ కూడా సప్లై అవుతున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతము పోలీసులకు అందినటువంటి సమాచారం మేరకు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు లోకల్ గా ఉన్నటువంటి పోలీసులు జియాగూడలో ఏర్పాటు చేసినటువంటి కల్తీ సమోసా కేంద్రంపై ఒక్కసారిగా దాడి చేసి దాదాపు 5 లక్షల విలువైనటువంటి మెటీరియల్స్ అన్ని కూడా సీజ్ చేసి ప్రస్తుతమైతే ఈ నిందితుడు అబ్దుల్ రషీద్ ను కూడా అభినందిస్తున్నారు. ఇక అబ్దుల్ రషీద్ తో పాటు ఇంకా ఎవరెవరు ఈ యొక్క సమోసా కేంద్రాలు నడిపిస్తున్నారు, ఇలాంటి కేంద్రాలు ఇంకా నగరంలో ఎన్ని ఉన్నాయన్న తరహాలో పోలీసులు అయితే దర్యాప్తు
కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం అబ్దుల్ రషీద్ అదుపులో తీసుకొని అతన్ని విచారిస్తున్నారు. ఇక ఈ సమోసాలు ఎక్కడెక్కడ ప్రాంతాలకు వెళ్తున్నాయి, వారు ఎంతకు మేరకు ఈ సమోసాలను విక్రయిస్తున్నారు అన్న దానిపై కూడా పోలీసులు అయితే విచారణ అయితే కొనసాగిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సునీల్.